Good morning, students. Today's concept is energy levels of a particle enclosed in one-dimensional potential box of infinite height. Energy levels of a particle enclosed in one-dimensional potential box of infinite height. ఏకమితీయ పొటెన్షియల్ పేటికలోని కణమునకు ష్రోడింగర్ సమీకరణం ఉత్పాదించడం. Energy levels of a particle enclosed in one-dimensional potential box of infinite height. ఏకమితీయ పొటెన్షియల్ పేటికలోని కణమునకు ష్రోడింగర్ సమీకరణమును ఉత్పాదించడం. ఇక్కడ దానికోసం నేను ఒక పార్టికల్ తీసుకున్నానమ్మా. ఆ పార్టికల్ m అనే మాస్ కలిగి ఉంది. అలాగే ఈ పార్టికల్ x డైరెక్షన్లో మూవ్ అవుతోంది. దేని మధ్యలో మూవ్ అవుతోంది అంటే 2 రిజిడ్ వాల్స్ A అండ్ B. ఇక్కడ నేను ఏం చేశానంటే 2 రిజిడ్ వాల్స్ తీసుకున్నాను. ఇలా 2 రిజిడ్ వాల్స్ తీసుకున్నాము. ఇది A అనే వాల్, ఇది B అనే వాల్. ఇది A అనే వాల్, ఇది B అనే వాల్. ఈ రెండు వాల్స్ మధ్యలో ఒక పార్టికల్ తీసుకున్నాను. దాని యొక్క మాస్ m అనుకున్నాను. ఈ 2 వాల్స్ ఏ అనే వాల్ x = 0 దగ్గర ఉంది. అలాగే బి అనే వాల్ x = a అనే పాయింట్ దగ్గర ఉంది అని చెప్పి అనుకుందాం. ఇది ఏ అనే వాల్, ఇది బి అనే వాల్. ఈ రెండిటి మధ్యలో ఇవి రిజిడ్ వాల్స్ అంటే దృఢమైన గోడలు. ఈ రెండు గోడల మధ్య ఒక కణాన్ని తీసుకున్నాను. దాని యొక్క ద్రవ్యరాశి m అనుకున్నాం. ఈ m అనే ద్రవ్యరాశి కలిగిన కణం ఏదైతే ఉందో అది x డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మనకి ఒక పార్టికల్ తీసుకున్నామమ్మా. ఆ పార్టికల్ యొక్క మాస్ m అనుకుందాము. ఈ పార్టికల్ 2 రిజిడ్ వాల్స్ మధ్య AB అనే 2 రిజిడ్ వాల్స్, ఇది A అనే వాల్, ఇది B అనే వాల్. ఈ 2 రిజిడ్ వాల్స్ మధ్య మూవ్ అవుతుంది మన పార్టికల్ ఏదైతే ఉందో ఆ పార్టికల్ యొక్క మాస్ ఎంత అంటే m. ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే x డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ పార్టికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది 2 వాల్స్ మధ్యలో. సో దాని మీద ఎటువంటి ఫోర్సు యాక్ట్ అవ్వట్లేదు అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంది అని అర్థం. కాన్స్టెంట్గా ఉంది ఎందుకని దాని మీద ఎటువంటి ఫోర్సు యాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ కాన్స్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీని ఏమనుకున్నాము అంటే జీరోగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి m అనే ద్రవ్యరాశి కలిగిన ఒక కణాన్ని తీసుకుని 2 దృఢమైన గోడల మధ్య అంటే AB అనే 2 దృఢమైన గోడల మధ్య పెట్టినప్పుడు అది x డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు అది x డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఎటువంటి 2 గోడల మధ్య ఉన్నప్పుడు ఎటువంటి బలము పనిచేయకపోవడం వల్ల అది దాని యొక్క స్థితిశక్తి అనేది స్థిరంగా ఉంది అని చెప్పి తీసుకున్నాం. ఆ స్థితిశక్తి స్థిరంగా ఉన్న స్థితిశక్తిని ఎంత అనుకున్నాము అంటే 0 అనుకున్నాం. 0గా తీసుకున్నాం. ఇప్పుడు 2 వాల్స్ మధ్యలో ఉన్నప్పుడు ఆ పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? 0. ఇప్పుడు ఏం చేసామంటే పార్టికల్ అనేది ఏదో ఒక వాల్ని అంటే ఎదర్ ఏ వాల్ అవ్వచ్చు, ఎదర్ బి వాల్ అవ్వచ్చు. ఈ 2 వాల్స్లో ఏదో ఒక వాల్ని స్ట్రైక్ చేసింది అంటే వెళ్ళి గుద్దుకున్న వెంటనే అది బ్యాక్కి ఏమవుతుంది? రిఫ్లెక్ట్ ఇమీడియట్గా బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలా రిఫ్లెక్ట్ అయినప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయింది అంటే ఇన్ఫైనైట్ అయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయిందమ్మా? ఇన్ఫైనైట్ అయింది. సో ఎట్ ద వాల్స్ దగ్గర అంటే పార్టికల్ ఎప్పుడైతే ఏదో ఒక వాల్ దగ్గరికి మూవ్ అవుతుందో అంటే మూవ్ అవ్వగానే అది బ్యాక్కి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇన్ఫినిటీ అయ్యింది.
ఇప్పుడు రెండు గోడలలో ఏదో ఒక గోడని అది కనుక వెళ్ళి తాకినప్పుడు అది వెనక్కి పరావర్తనం చెందడం వలన దాని యొక్క స్థితిశక్తి అనేది ఇన్ఫినిటీగా మారింది. దాన్ని ఎలా రాస్తున్నాము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది పొటెన్షియల్ ఎనర్జీ గురించి కాబట్టి సో మనకి పొటెన్షియల్ ఫంక్షన్ తీసుకున్నాం. వేవ్ ఫంక్షన్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పొటెన్షియల్ ఫంక్షన్ అన్నాం. పొటెన్షియల్ ఎనర్జీని వీతో డెనోట్ చేస్తాం కాబట్టి పొటెన్షియల్ ఫంక్షన్ అనగానే వి ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. పొటెన్షియల్ ఫంక్షన్ అనగానే ఎలా రాసుకుంటామమ్మా? వి ఆఫ్ ఎక్స్. అది గోడ వద్ద అంటే ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర కానీ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ దగ్గర కానీ, ఎక్స్ లెస్ దాన్ 0 కానీ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. దీన్నే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఇటువైపు వస్తుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఇటువైపు వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఈ గోడ దగ్గర నుంచి గ్రేటర్ దాన్ ఏ, ఈ ఏ అనే పార్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎక్స్ లెస్ దాన్ 0 అనగానే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇటువైపు వస్తుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అనగానే ఇలా వస్తుంది. ఈ రెండు దగ్గర మనకి పొటెన్షియల్ ఫంక్షన్ ఏమైంది? వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గోడల దగ్గర ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం? ఇన్ఫినిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎట్ ద వాల్స్ దగ్గర వి ఆఫ్ ఎక్స్ అనేది ఎంత అయింది? ఇన్ఫినిటీ. నథింగ్ బట్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ దగ్గర వి ఆఫ్ ఎక్స్ ఏమైందమ్మా? ఇన్ఫినిటీ అయ్యింది. అలాగే రెండు గోడల మధ్య తీసుకుంటే అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు అంటే మిడిల్లో ఉన్నప్పుడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎంత అని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ ఎనర్జీ 0 అనగానే పొటెన్షియల్ ఫంక్షన్ ఏమైంది? వి ఆఫ్ ఎక్స్ అయింది. వి ఈక్వల్ టు 0 వల్ల ఫంక్షన్ అనగానే వి ఆఫ్ ఎక్స్ అయింది. సో ఈ వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే పొటెన్షియల్ ప్రమేయం విలువ ఎలా మారింది అంటే గోడల దగ్గర నుంచి ఎక్స్ లెస్ దాన్ 0 అంటే గోడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్స్ లెస్ దాన్ 0కి, అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ దగ్గర పొటెన్షియల్ ప్రమేయం అనేది అంటే వి ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అయింది. అలాగే గోడల మధ్యలో అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ దగ్గర పొటెన్షియల్ ప్రమేయం అనేది 0 అయింది. మనం మాట్లాడుకున్నదే మధ్యలో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0, అలాగే గోడల దగ్గర ఉన్నప్పుడు గోడల దగ్గర నుంచి అటువైపు ఇటువైపు వెళ్తున్నప్పుడు మనకి ఇన్ఫినిటీ అని తీసుకున్నాం. దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో పొటెన్షియల్ ఫంక్షన్ అనేది ఎలా మారిందమ్మా? వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ, వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇది అందరికీ బాగా మైండ్లో ఉండాలమ్మా. దీన్ని బట్టే మనకి మొత్తం డెరివేషన్ అంతా వెళ్తుంది. సో అలాగే షోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఏమనుకున్నామమ్మా? షోడింజర్ వేవ్ ఈక్వేషన్ నేను టైం ఇండిపెండెంట్లోను టైం డిపెండెంట్లోను చెప్పినప్పుడు చెప్పాను. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ మైనస్ వి అనగానే మీరు ఇంటూ సై అనగానే అది ఇంటూ అన్నారు కదా అని డినామినేటర్లో ఉందనుకోవద్దు, న్యూమరేటర్లోనే ఉంది. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ న్యూమరేటర్ ఏనమ్మా ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. ఇది ఎలా మారింది? వి అనేది మనకి గోడల మధ్యలో ఉన్నప్పుడు అంటే వాల్స్ మధ్యలో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనుకున్నాం? 0 అనుకున్నాం. సో యాజ్ వి ఈక్వల్ టు 0 బిట్వీన్ ద వాల్స్, గోడల మధ్యలో వి అనేది 0 కాబట్టి ఎలా మారుతుంది ఈక్వేషను? ఈ టర్మ్ పోతుంది. ఈ టర్మ్ పోయింది అంటే అది ఎలా రాసుకోవచ్చు మనం? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ సై ఈక్వల్ టు 0 ఇంటూ ఈ సై ఈక్వల్ టు 0. మనం ఇక్కడ 8 స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈని అంటే 8 స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ వరకు దాన్ని మనం కే స్క్వేర్ అనుకున్నాం అనుకో, అది ఎలా మారుతుంది? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సై ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆ ఈక్వేషన్ని ఇక్కడ రాద్దాం.
ఇది కే స్క్వేర్ అయినప్పుడు ఎలా మారిందమ్మా? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సై ఈక్వల్ టు 0 అయింది. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. జనరల్ సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ 3 ఈజ్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బీ కాస్ కేఎక్స్. మనం తీసుకున్న ఈక్వేషన్ ఏదైతే ఉందో డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సై ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ని ఎలా రాయొచ్చు అంటే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బీ కాస్ కేఎక్స్గా తీసుకుందాం. మనం తీసుకున్న మూడవ సమీకరణానికి సాధారణ మూలము ఏమవుతుంది అంటే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బీ కాస్ కేఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏబీలు రెండూ కూడా కాన్స్టెంట్స్, స్థిరాంకాలు అనమాట. ఈ స్థిరాంకాలను మనం రాబట్టాలంటే మనం బౌండరీ కండిషన్స్ అనేవి అప్లై చేయాలి. ఈ కాన్స్టెంట్స్ని మనం కనుక రాబట్టాలి అంటే బౌండరీ కండిషన్స్ అప్లై చేయాలి. సో మనకి బౌండరీ కండిషన్స్ అనగానే అవధి నియమాలు అనేవి మనం తీసుకోవాలి. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వద్ద కూడా సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందువల్ల? మనకి కణం అనేది గోడకుండా చొచ్చుకొని పోలేకపోతుంది. ఎందుకంటే అవి రిజిడ్ వాల్స్ కాబట్టి దాంట్లోంచి లోపల నుంచి బయటికి రావడం అనేది జరగట్లేదు. మహా అయితే వాటిని స్ట్రైక్ చేస్తుంది అంతే. సో దానివల్ల ఏంటంటే మనకి సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఇవి రెండు కూడా బౌండరీ కండిషన్స్, అవధి నియమములు. సో ఫస్ట్ ఏ అనే బౌండరీ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బీ కాస్ కేఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ అంటే 0 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. సో దట్ ఈక్వల్ టు ఏ సైన్ కే ఇంటూ 0 ప్లస్ బీ కాస్ కే ఇంటూ 0. సో ఏ సైన్ 0 అనగానే 0 వస్తుంది. 0 ఈక్వల్ టు 0 ప్లస్ బీ కాస్ 0 అనగానే కాస్ 0 1. సో ప్లస్ బీ అంటే బీ వస్తుంది. బీ ఈక్వల్ టు బీ వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఆల్రెడీ మనకు ఒక కాన్స్టెంట్ టర్మ్ వాల్యూ వచ్చేసింది బీ ఈక్వల్ టు 0 అనేది. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి. ఈ బీ వాల్యూని తీసుకెళ్ళి మనం ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్సే మిగులుతుంది. ఎందుకంటే బీ టర్మ్ 0 కదా, బీ 0 అయింది అంటే కాస్ కేఎక్స్ ఇంటూ 0 అవుతుంది. సో 0 అవుతుంది. అది ఎలా మారింది మనకి ఈక్వేషన్? ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్గా మారింది. ఇప్పుడు మనకి బౌండరీ కండిషన్ బి కూడా ఉంది. ఈ ఈక్వేషన్ 5 అనుకున్నాం, బౌండరీ కండిషన్ బి ఉంది. ఈ బీని తీసుకెళ్ళి ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసాం ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్లో. సో ఏ సైన్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో ఏ సైన్ కేఏ అవుతుంది. ఏ సైన్ కేఏ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కదా, 0. దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం బి బౌండరీ కండిషన్, బి అనే బౌండరీ కండిషన్ని. సో ఇప్పుడు ఇక్కడ ఏ సైన్ కేఏ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి లేదా సైన్ కే ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే ఆ వాల్యూ 0 అవుతుంది. ఏ 0 అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0, ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వకూడదు. అయ్యింది అంటే టోటల్ టర్మ్ అంతా 0 అయిపోతుంది. మనకి ఈక్వేషన్ ఏంటి? సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బీ కాస్ కేఎక్స్. బి ఆల్రెడీ 0 అయిపోయింది. 0 అయిపోయినప్పుడు ఆ టర్మ్ బీ కాస్ కేఎక్స్ అనే టర్మ్ 0 అయిపోయింది. ఏ కూడా 0 అయిందంటే ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు కేఎక్స్ కూడా 0 అయిపోతుంది. సై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. మనం అనుకున్న సొల్యూషన్ అది కాదు. మనకి ఏదో కొంత వాల్యూ ఉన్న సొల్యూషన్ ఉంటేనే మనకి మొత్తం డెరివేషన్కి సంబంధించి మనం అనుకున్న ఈక్వేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేయగలుగుతాం. సో దానివల్ల ఏంటంటే ఏ అనేది 0 అవ్వదు. సో ఫంక్షన్ మొత్తం అంతా 0 అయిపోతుంది ఏ 0 అవ్వడం వల్ల. సో మనకి ఇక్కడ సైన్ కేఏ ఈక్వల్ టు 0 అవ్వాలి. సైన్ కేఏ ఈక్వల్ టు 0 అవ్వాలి. సైన్ కేఏ ఎప్పుడు 0 అవుతుంది? సైన్ ఎన్పై 0 అయినప్పుడు 0 అవుతుంది. సో సైన్ కేఏ ఈక్వల్ టు సైన్ ఎన్పై అయింది. ఇప్పుడు కేఏ ఈక్వల్ టు ఎన్పై, కే ఈక్వల్ టు ఎన్పై బై ఏ, వేర్ ఎన్ ఈక్వల్ టు 0 1 2 3 వాల్యూస్. సో నా వేవ్ ఫంక్షన్ బికమ్స్ ఎలా అవుతుంది? సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కే ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎన్పై బై ఏ రాయొచ్చు. ఎన్పై బై ఏ ఇంటూ ఎక్స్, దాన్ని ఇక్కడ రాసాం. ఏ సైన్ ఎన్పై బై ఏ ఇంటూ ఎక్స్. ఇక్కడ కే అంటే ఏంటి? ఎన్పై బై ఏ. కే స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. బట్
మనం అనుకున్న కే స్క్వేర్ ఏంటి యాక్చువల్గా 8π² me/h²ని మనం కే స్క్వేర్ అనుకున్నాం. సో ఈ రెండు టర్మ్స్ని ఈక్వేట్ చేయొచ్చు కదా. సో ఈ ఈక్వేట్ చేయంగా ఎలా మారిందో చూద్దాం. ఇలా మనకి 8π² me/h² n²π² అనుకున్నాం. దీన్ని మనం హెచ్ కట్టల్లో రాయాలనుకున్నప్పుడు మనకి 8π² ఎలా రాయొచ్చు, 8π² ఎలా రాయొచ్చు, 2 × 4π² రాయొచ్చు. సో 2 × 4π² me/h² n²π² హెచ్ కట్ వాల్యూ ఎంత, హెచ్ కట్ h/2π. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ 2 × 4π² ఎలా రాయొచ్చు, హెచ్ కట్ h/2π. హెచ్ కట్ స్క్వేర్ అనగానే h²/4π² అవుతుంది, అంతే కదమ్మా. సో దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, 4π² దాన్ని 1/h కట్ స్క్వేర్గా రాయొచ్చు కదా. అది అలా రాసినప్పుడు ఇక్కడ 2 × 1/h కట్ స్క్వేర్ me అంటే 2me/h² అయింది. దట్ ఈక్వల్ టు n²π²/a². దీంట్లో ఉంచి en, దేర్ఫోర్ ఈ వాల్యూ రాస్తే ఎంత వస్తుంది, enగా తీసుకున్నాం. en = n²π² ఇంటూ ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న హెచ్ కట్ స్క్వేర్ ఈ పక్కకు వస్తే హెచ్ కట్ స్క్వేర్ అయింది. న్యూమరేటర్లో ఉన్న 2m ఇటువైపు వస్తే /2m అయింది. సో en = n²π² హెచ్ కట్ స్క్వేర్ /2ma² అయింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 వేర్ n = 1 2 3. ఇప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ రావాలి అంటే E1 = అంటే n వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేసాం, π² హెచ్ కట్ స్క్వేర్ /2ma² అయింది. అలాగే n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే E2 = 4π² హెచ్ కట్ స్క్వేర్ /2m². అంటే n² కదా, 2 × 2 4, 4π² హెచ్ కట్ స్క్వేర్ /2ma² అయింది. నథింగ్ బట్ 4π² హెచ్ కట్ స్క్వేర్ /2ma² అంటే ఏంటి, E1. దాన్ని ఎలా రాయొచ్చు, 4E1గా రాయొచ్చు కదా. అలాగే E3 అంటే 9E1, E4 అంటే 16E1. అలా మనం రిప్రజెంట్ చేసిన డయాగ్రామ్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్క్లైన్డ్ అండ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ షెల్ అనగానే ఎనర్జీ లెవెల్స్ ఎలా రాయొచ్చు, n = 1 దగ్గర E1 = π² హెచ్ కట్ స్క్వేర్ /2m², n = 2 దగ్గర 4E1, E2, n = 3 అంటే 9E1, n = 4 అంటే 16E1. అలా రిప్రజెంట్ చేస్తూ మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డయాగ్రామెటిక్గా రిప్రజెంట్ చేయొచ్చు. మనకు కావాల్సింది క్యాపిటల్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి వేవ్ ఫంక్షన్ తరంగ ప్రమేయం ప్రకారంగా మనకి వేవ్ ఫంక్షన్ ప్రకారంగా మనం నార్మలైజేషన్ కండిషన్ అప్లై చేసామనుకోండి. నార్మలైజేషన్ కండిషన్ని కనుక మనం అప్లై చేస్తే మనకి కావాల్సిన కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం రాబట్టచ్చు. సో వీ కెన్ అప్లై నార్మలైజేషన్ కండిషన్ టు అప్టైన్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ ఏ. సో దానికోసం మనకి నార్మలైజేషన్ కండిషన్ ఏం చెప్తుంది, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్లో చెప్పాను నేను. ఏమని చెప్పాను, ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనగానే మన ఇంటిగ్రల్ mod ψ(x²) dx dy dz = 1 అని చెప్పి నార్మలైజేషన్ యూనిటీ అవుతుంది అని చెప్పి మనం తీసుకున్నాం. సో అది మీకు ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోండి. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఇంటిగ్రల్ mod ψ(x² ఇంటూ dx dy dz మనకి ఇక్కడ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, పార్టికల్ ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, నథింగ్ బట్ ఎక్స్ డైరెక్షన్. దాన్ని ఎలా రాయొచ్చు, dxగా రాయొచ్చు. ఇప్పుడు మనకి పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, x = 0 దగ్గర నుంచి ఏ వరకు మూవ్ అవుతుంది. సో మనకి లిమిట్స్ ఏమవుతాయి, ఇంటిగ్రల్ 0 to a mod ψ(x²) dx = 1. అది నార్మలైజేషన్ కండిషన్.
మనకి మోడ్ సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనగానే ఏంటి వాల్యూ? సై ఆఫ్ ఎక్స్ అనగానే ఏ సైన్ ఎన్ పై బై ఏ వచ్చింది మనకి. సో సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనగానే ఇంటిగ్రల్ 0 టు ఏ స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ అలా సై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ పై బై ఏ ఇంటూ ఎక్స్ అది వాల్యూ. సో ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 1 అయింది. ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ సైన్ స్క్వేర్ ఎన్ పై బై ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1. మన సైన్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ 2a బై 2గా రాయొచ్చు కదా. సైన్ సపోజ్ ఇది ఈ టర్మ్ అంతా ఏ అనుకున్నాం అనుకోండి, దాన్ని సైన్ స్క్వేర్ ఏ ఎక్స్ డిఎక్స్ దాన్ని ఎలా రాయొచ్చు? 1/2 ఇంటూ 1 మైనస్ కాస్ 2a బై 1 మైనస్ కాస్ 2a బై 2గా రాయొచ్చు కదా. 2a అంటే ఇది 2 ఇంటూ ఎన్ పై బై ఏ ఇంటూ ఎక్స్ 1 మైనస్ బై 2 అనగానే దాన్ని నేను ముందుకు తీసుకొచ్చి హాఫ్గా రాశాను. హాఫ్ ఇంటూ 1 మైనస్ కాస్ 2a సైన్ స్క్వేర్ ఏని ఏఎక్స్ రాస్తే. సో అలా రాసినప్పుడు ఇలా వచ్చింది మనకి టర్మ్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ హాఫ్ ఇంటూ 1 మైనస్ కాస్ 2n పై బై ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఏ అంటే ఇక్కడ ఏ అనుకోకండి, ఈ టర్మ్ అంతటిని నేను ఏగా చెప్పాను. ఏగా చెప్పినప్పుడు సైన్ స్క్వేర్ ఏఎక్స్ అనగానే 1 మైనస్ కాస్ 2a బై 2 అనగానే 2a అనగానే 2 ఇంటూ ఎన్ పై బై ఏ అయింది. బై 2 అనగానే 1/2 మనం అప్లై చేసాం. సో దీనికి ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 1. దీని ఇంటిగ్రేషన్ మనం అప్లై చేస్తే ఏ 1/2 టర్మ్ ముందుకు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ బై 2 అయింది. సో ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ 0 టు ఏ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ 0 టు ఏ కాస్ 2n పై బై ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్ దీన్ని ఇలా రాసాం ఈక్వల్ టు 1 అయింది. సో నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేద్దాము. సో అది ఏమైంది? ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 1 డిఎక్స్ అనగానే ఎక్స్ లిమిట్స్ 0 టు ఏ. అలాగే కాస్ 2x డిఎక్స్ అనగానే సైన్ 2x బై 2. సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాము. అప్లై చేసినప్పుడు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ 1 డిఎక్స్ అలా ఎక్స్ అయింది. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు లిమిట్స్ 0 టు ఏ అప్లై చేద్దాం. అలాగే మైనస్ కాస్ 2x అనగానే 2x నథింగ్ బట్ 2n పై బై ఏఎక్స్ అనమాట. సో సైన్ 2n పై బై ఏ ఇంటూ ఎక్స్ బై ఏ బై ఏ అనగానే 2n పై బై ఏ బైలో 2n పై బై ఏ రాస్తే అది పైకి వెళ్తే ఏ బై 2n పై అయింది. సో దాన్ని ఇంకా ఇంటూ లిమిట్స్ అప్లై చేస్తే 0 టు ఏ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూలో లిమిట్స్ అప్లై చేస్తాం. ఏ మైనస్ 0 ఏ అవుతుంది. సో ఇక్కడ సైన్ 2n పై బై ఏ ఇంటూ ఎక్స్ కదా. ఫస్ట్ ఏ అప్లై చేయండి. ఏ అప్లై ఎక్స్ ప్లేస్లో ఏ వచ్చింది. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి 2n పై మిగులుతుంది. 2n పై అనగానే 2n పై ఎన్ని n పైన అయినా కానీ మనకి సైన్ n పై 0 అంటే 0 అయిపోయింది. 0 మైనస్ ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం చేశానంటే నేను ఈ ఎక్స్ ప్లేస్లో 0 అప్లై చేశాను. అంటే మొత్తం టర్మ్ అంతా 0 అయిపోయింది. సైన్ 0 ఇంటూ ఏ బై 2n పై 0 అంటే ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ మైనస్ 0 ఈక్వల్ టు 1 నథింగ్ బట్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 బై ఏ. ఇటువైపుకి వచ్చేస్తే 2 బై ఏ అయింది. దానికి నేను ఏ ఈక్వల్ టు √2 బై ఏ. దీన్ని తీసుకెళ్ళి మన ఈక్వేషన్ ఏంటి? సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ఇంటూ సైన్ ఎన్ పై బై ఏఎక్స్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో √2 బై ఏ సైన్ ఎన్ పై బై ఏ ఇంటూ ఎక్స్. దిస్ ఈక్వేషన్ గివ్స్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఇన్ఫైనైట్లీ డీప్ పొటెన్షియల్ బాక్స్. ఈ ఈక్వేషన్ మనకి వేవ్ ఫంక్షన్ యొక్క ఈక్వేషన్ ఇది ఇన్ఫైనైట్లీ డీప్ పొటెన్షియల్ బాక్స్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క వేవ్ ఫంక్షన్. ఇది దేని యొక్క వేవ్ ఫంక్షన్?
ఇన్ఫైనైట్లీ డీప్ పొటెన్షియల్ బాక్స్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క వేవ్ ఫంక్షన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2/a ఇంటూ సైన్ nπ/a ఇంటూ ఎక్స్ అనే ఈక్వేషన్. మనకి ఈ ఈక్వేషన్ దేని చూపిస్తుందంటే అనంతమైన లోతులో గల సెక్మ అగాధములో గల కణం యొక్క తరంగ ప్రమేయములను ఇచ్చును. మనం అనంతమైన లోతులో గల అంటే ఇన్ఫైనైట్ బాక్స్ అనుకున్నాం కదా. సో ఆ పేటికలోని సెక్మగాధములో గల కణము యొక్క అంటే అనంతమైన లోతులో గల సెక్మగాధములో గల కణం యొక్క తరంగ ప్రమేయాన్ని ఇస్తుంది ఈ ఈక్వేషన్ అనేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎ పార్టికల్ enclosed in one-dimensional potential box. Thank you.